నకిలీ మద్యం కేసు A1 నిందితుడు అద్దెపల్లి జనార్దన్ ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎక్సైజ్ పోలీసులు. ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. ఇప్పటికే జనార్దన్ ని 10 గంటల పాటు విచారించింది. పలు ప్రశ్నలు వేసి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసింది ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ శర్మ. రైట్, ఇక ములకల చెలవు ఇబ్రహీంపట్నంలోకి వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం ఏపీ రాజకీయాలనే షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ప్రస్తుతం A1 గా ఉన్న అద్దెపల్లి జనార్దన్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన తమ్ముడు కూడా ఇప్పుడు ప్రస్తుతం అదుపులోనే ఉన్నారు. జనార్దన్ కి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్నాం 10 గంటల పాటు విచారించినట్లు కూడా తెలుస్తుంది ఎక్సైజ్ శాఖ అధికారులు. ఏదైనా సమాధానం వచ్చే అవకాశం ఉందా? అంటే ఏదైనా సమాధానం చెప్పారనుకోవచ్చా 10 గంటల పాటు విచారణలో భాగంగా? అయితే ఇప్పుడు ఆరోగ్య పరీక్షల కోసం తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. దీని తర్వాత ఎటువంటి చర్యలు ఉండనున్నాయి? ప్రస్తుతం అయితే ప్రభుత్వ హాస్పిటల్లో అద్దెపల్లి జనార్దన్ ఉన్నారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత నేరుగా కోర్టుకు అయితే అద్దెపల్లి జనార్దన్ తీసుకురాబోతున్నారు. దాదాపు 10 గంటలకు పైగా అద్దెపల్లి జనార్దన్ ని విచారించారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ సంబంధించిన డైరెక్టర్ ఉన్నటువంటి రాహుల్ శర్మ అద్దెపల్లి జనార్దన్ విచారించారు. చాలా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. ఈ మొలకల చెరువు ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి నకిలీ మద్యానికి మీకు సంబంధం ఏంటి? ఏదైనా నెట్వర్క్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారా? జయచంద్ర రెడ్డితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఆయన పాత్ర ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు సంధించడం జరిగింది. దానికి ఆయన కొన్నిటికి సమాధానం చెప్పారు, కొన్నిటికి తనకు తెలియదనే విధంగా సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ విధించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అద్దెపల్లి జనార్దన్ తరఫున అడ్వకేట్ రవీంద్ర ఉన్నారు, మాట్లాడదాం. సార్, దాదాపు 10 గంటల పైన విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ఉదయం నుంచి వాళ్ళ పేరెంట్స్ కూడా మా అబ్బాయి ఎక్కడున్నాడు అనే వాళ్ళు కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? నిన్న మేము సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అతన్ని మేము తీసుకొచ్చి అప్పచెప్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అతను కూడా ఒక 15 రోజుల క్రితం నేను వచ్చి సరెండర్ అవుతానని వీడియో రిలీజ్ చేయడం జరిగింది. విచారణకి సహకరిస్తాను, నేను ఇండియా వస్తానని చెప్పడం జరిగింది. మేము ఇంటిమేషన్ చేసి, ఫోన్ చేసి, మెసేజ్ చేసి, కాల్స్ చేసి, వాళ్ళు అడిగిన మేరకు వాళ్ళు అడిగిన వ్యక్తిని హైదరాబాద్లో రవి అనే అతన్ని మేము సరెండర్ చేస్తే ఇంతవరకు ఆయన్ని కోర్టుకు పెట్టలేదు. అట్లాగే వారు చెప్పిన దాని ప్రకారం మేము వస్తే వాళ్ళు తీసుకొని విచారించడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో విజయవాడ కమిషనర్ పోలీసు వారికి సరెండర్ చేయాలని కూడా చూసాము. కానీ అప్పటికప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్ వద్దకు వచ్చి వాళ్ళు బలవంతంగా ఆయన్ని ఇల్లీగల్గా తీసుకెళ్లాలని చెప్పి చూసిన క్రమంలో మేము వకాల్తాల మీద సైన్ చేసుకొని మీడియా సమక్షంలో అతన్ని యొక్క కస్టడీకి తీసుకొని బలవంతంగా విచారణ చేయాలని చూసిన దాన్ని మేము అడ్డుకోవటం జరిగింది. అయితే ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు అతన్ని ఎక్కడ పెట్టారు, ఎక్కడ విచారించారు అనే విషయం మాకు తెలియజేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్కి తీసుకొచ్చారనే విషయం మాకు వేరే సోర్స్ ద్వారా తెలిసి మేము ఇక్కడికి వచ్చాం తప్ప మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇంతవరకు ఇవ్వలేదు. అభియోగాలు వాస్తవం అయినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన విషయం బహిరంగంగా ఉంచుకోకుండా గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏముందని నాకు అర్థం కావట్లేదు. రెండోది, ఏదైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బంధువులకో, స్నేహితుడికో, లాయర్కో ఇంటిమేషన్ చేయాలి. అరెస్ట్ ఇంటిమేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటికి దాదాపు 24 అవర్స్ కావస్తుంది. ఇంతవరకు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయలేదు. నిజంగా ఈ యొక్క అధికారులు, ఆఫీసర్లు ఎందుకు ఇలా చేస్తున్నారనే విషయం కూడా మేము గట్టిగా ఇవాళ కోర్టులో మేము వాదనలు వినిపించనున్నాము. ఖచ్చితంగా మాకు అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వకపోయినా రిమాండ్ రిపోర్టు, అలాగే కేసుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ అయితే అభియోగాలు మోపి జనార్దన్ రావుని అరెస్ట్ చూపించాలని చూస్తున్నారో ఆ పేపర్స్ ఇవ్వకపోయినా మేము గట్టిగా కోర్టులో మాత్రం ఆ యొక్క అరెస్ట్ని అడ్డుకుంటాం. సార్, అంటే మీరు అభియోగాలు అంటున్నారు, కానీ పూర్తి ఆధారాలతోనే అద్దెపల్లి జనార్దన్ని A1గా చేర్చాము. ఆయన సోదరుడు ఇచ్చినటువంటి సమాచారంతో ఆయన A1గా చేర్చి ఆయన అదుపులో తీసుకున్నామని పోలీసులు చెప్తారు. ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అధికారులు కానీ చెప్తున్న లిక్కర్ స్కామ్ ఉందో, ఈ యొక్క స్కామ్లో ఎక్కడా కూడా ఆధారాలు లేవు. ఏంటి, ఎందుకు కేసు పెట్టారంటే వాళ్ళ యొక్క ఎఫ్ఐఆర్ని మీరే చూసుకోవచ్చు. సుమోటోగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఏ ఒక్కళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి దీంట్లో. రెండోది, A1ని A2 పేర్లు ఇలాగ చైన్ ఎలా వచ్చిందని అంటే నీ పేరు ఆయన చెప్పాడు, ఆయన పేరు ఆయన చెప్పాడు, ఆయన పేరు ఆయన చెప్పాడని కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు లేకపోతే మీడియేటర్ రిపోర్టుల ద్వారాగా వీళ్ళందరినీ
కేసులో ఇరికిచ్చినటువంటి తప్ప దీంట్లో ఎక్కడ కూడా ఆధారాలు ఉన్నాయని అంతవరకు అధికారులు ఏది చూపించింది మనం ఎక్కడ నేనైతే చూడలేదు. మరి ఇప్పుడు ఏమైనా చూపిస్తారా, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో చూడాలి. అంటే మీరు ఏం చేయబోతున్నారు సార్? ఫర్దర్ స్టెప్ ఏంటంటే బెయిల్కి వెళ్ళబోతున్నారా, కోర్టులో ఏం చేయబోతున్నారు? అదే ఇప్పుడు కోర్టులో మాకు అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వలేదు. అట్లాగే అతన్ని ఏ అభియోగాల మీద అరెస్ట్ చేశారనేది పేపర్స్ ఇవ్వలేదు. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళు బలవంతంగా వాళ్ళ యొక్క కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ క్షణం వరకు అతను ఎక్కడున్నాడు, ఎవరు డిటైన్ చేశారు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేశారో కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. ఈవెన్ అడ్వకేట్ని కూడా అలౌ చేయలేదు. అభియోగాలు అనే మేమంటున్నాం, అభియోగాలు వాస్తవం అయితే అఫీషియల్గానే అరెస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నాం. ఎందుకు భయపడి ఇంటిమేషన్ ఇవ్వలేదని అడుగుతున్నాం. ఈ 24 గంటలు ఆయన ఎక్కడ ఉంచారు, ఏ స్టేషన్లో ఉంచారు, ఏ ఆఫీసర్లు విచారించారు, ఏ సెక్షన్ల మీద ఆయన అరెస్ట్ చేశారు, ఏ ఆధారాలు మీ దగ్గర ఉన్నాయనేది ఇంతవరకు ప్రొడ్యూస్ చేయలే. కానీ అప్రూవర్గా మారిపోయారు అనే ఒక ప్రచారం కూడా బయట జరుగుతుంది. అసలు నేరమే చేయనప్పుడు అప్రూవర్గా మారాల్సినటువంటి అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు అతనితో మా క్లయింట్ని నేను కలిసి 24 గంటలైంది. అతనితో నేను ఇప్పుడు మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క అభియోగాలు ఏంటనేది చూసి దాన్ని బట్టి మేము ఫర్దర్ స్టెప్ తీసుకుంటాం. కానీ ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి డంపు కానీ ఏఎన్ఆర్ బారు మొత్తం కూడా జనార్దన్ పేరు మీద, ఆయన తమ్ముడు సంబంధించినటువంటి పేర్ల మీద ఉన్నాయనేది పోలీసులు చెప్పడం ఏంటండి. బారు అఫీషియల్గా వాళ్ళు టెండర్ వేసి హైయెస్ట్ బిడ్డర్గా ఉండటం వల్ల వాళ్ళు తీసుకొని ఉండొచ్చు టెండర్. ఒక బార్ లైసెన్స్ తీసుకున్నంత మాత్రాన అదంతా కల్తీ మద్యం అని ఎలా అంటారు? దొరికింది సార్, అంటే బార్లో దొరికింది కదా. అదే చెప్తున్నాను. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో గత 5 నెలల్లో 6 నెలల్లో ఏదో పొందుపరిచి అప్పటి నుంచి ఈ యొక్క ఇల్లీగల్ లిక్కర్ చేస్తున్నారని చెప్పారు. బార్కి, వైన్ షాపులకి ఎక్సైజ్ ఆఫీసర్లు డైలీ వెళ్ళి వారి యొక్క డే రిజిస్టర్, డే బుక్ల్లో సైన్ చేసి స్టాంపులు వేసి చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంది. మరి ఇన్ని నెలల పాటు వాళ్ళు అవన్నీ సర్టిఫై చేసి ప్రాపర్గా ఉన్నాయని చెప్పినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అబద్ధమా? లేకపోతే వాళ్ళు ఇన్ని నెలలు ఇన్ని రోజులు వాళ్ళు ఏమన్నా డ్యూటీ చేయలేదా? అది కదా మెయిన్ పాయింట్. అది ఆన్సర్ చేయాలి కోర్టులో. అన్నీ మేము కూడా అంత ఈజీగా మేము కూడా లేము. ఖచ్చితంగా మేము దాన్ని కోర్టులో ప్రశ్నిస్తాము. వాళ్ళు మోపేటువంటి అభియోగాలను బట్టి మా ఫర్దర్ స్టెప్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కేవలం అభియోగాలు మాత్రం ఎక్కడ కూడా ఈ కేసులో జనార్దన్ కానీ ఆయన సోదరు కానీ తప్పు చేసినట్టు ఎక్కడ లేదు. కేవలం సుమోటో కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకరు చెప్పిన సమాధానంతో ఒకరి మీద అలా A1 A2గా చెప్పారు తప్పించి ఎక్కడ అభియోగాలు తప్పితే నిజాలు వాస్తవాలు లేవని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కోర్టులో వాదనలు అయితే వినిపిస్తామని జనార్దన్ తరపున అడ్వకేట్ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.